యూనివర్సిటీల్లో ఖాళీగా అధ్యాపక పోస్టులు పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీ మొదలు జేఎన్టీయూ వరకు అన్ని యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య కొరవడుతుంది. పరిశోధనలు పడకేస్తున్నాయి. వర్సిటీల్లో భారీగా ఖాళీలు పేరుకుపోవడమే అందుకు కారణం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి కీలక పోస్టులతో పాటు డిపార్ట్మెంట్ల వారీగా టీచింగ్ పోస్టులు తప్పకుండా భర్తీ చేయాలి. కానీ అన్ని యూనివర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను విస్మరిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్ సర్కార్నే నిందిస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీలకు ఆయువు పట్టైన అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదు. పరిశోధనలు చేసే విద్యార్థులకు సబ్జెక్టు వారీగా గైడ్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పరిశోధనలు ముందుకు సాగడం లేదు. మరోపక్క వర్సిటీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని అధికారులతో పాటు విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ ఇస్తానన్న 1000 కోట్లలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని, పైగా ఆయా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద ఉన్న నిధులను సర్కార్ కాజేయాలని చూస్తుందని వాపోతున్నారు. సంబంధించిన నిధులు ఎన్ని ఉన్నాయో ఆ లెక్క చెప్పాలని సర్కార్ బీసీలను ఆదేశించినట్టు సమాచారం. 11 యూనివర్సిటీలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 2878 పోస్టులు మంజూరు చేశారు. వాటిలో 753 పోస్టుల్లో అధ్యాపకులను నియమించగా దాదాపు 2125 పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం అధ్యాపకులతోనే విద్యాబోధన చేపడుతున్నారు. ఓయూలోనే ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఈ వర్సిటీలో ప్రస్తుతం 936 పోస్టులు ఖాళీగా ఉంటే కాకతీయాలు 332, జేఎన్టీయూలో 266, ఆర్జీయూకేటీలో 127, పాలమూరులో 117 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యాబోధన కుంటుపడుతుందని అధ్యాపకులు, విద్యార్థులు వాపోతున్నారు.